అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడరేవుల నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సమాచారం అందిన వెంటనే స్పందించిన ప్రభుత్వం నేవీ మరియు కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఒడిశా పారాదీప్ ప్రాంతంలో ముత్యాలమ్మ పేరుగల బోటుపై దృష్టి సారించి నిజానిజాలు నిర్ధారిస్తున్నారు. సముద్రంలో వాతావరణం సాధారణంగానే ఉందని, కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నేరుగా పరామర్శించారు. కుటుంబాలు ఆందోళన చెందవద్దని, మత్స్యకారులను క్షేమంగా రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి భరోసా కల్పించారు. వాడల్రేవ్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఐఎన్డి ఏపీ E8 MO 135 నెంబరు మత్స్యకారు బోటు 3వ తేదీన ఆగస్టు నెల ఇక్కడ నుంచి బయలుదేరిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఒకరు కోపునాతి రామకృష్ణ, తండ్రి సత్యనారాయణ, కొల్లాటి యేసుదాస్, తండ్రి వెంకట్రావు, పాలేపు సంతోషరావు, తండ్రి ఆదినారాయణ, కర్రి రాంబాబు, తండ్రి చిన్ని కృష్ణమూర్తి, కొల్లాటి శ్రీనుబాబు, తండ్రి ఆదినారాయణ, సంగడి తాతారావు, తండ్రి మనేషు, కోనాడి సతీషు, తండ్రి సత్యనారాయణ. వీళ్ళేడుగురు అమలాపురం అండ్ ముమ్మడివరం నియోజకవర్గానికి చెందినటువంటి మత్స్యకారులు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మేము 10 రోజుల్లో వేట చేసుకొని మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి కుటుంబ సభ్యులందరికీ తెలియచేశారు. అయితే 10 రోజుల సమయం దాటిపోయి తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన, అనుమానం ప్రారంభమై కుటుంబ సభ్యుల్లో ఒకరు కె భవానీ శంకర్ ఆగస్టు 17వ తారీఖున పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇమీడియట్ గా మా మత్స్యశాఖకి సమాచారం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా అన్ని పేరేమో శాంతారావు అండి, నా పేరేమో శారద. 3వ తారీఖున వెళ్ళారు. 8:30కి 9 టైంకి కాల్ చేశాను, మాట్లాడాడు. ఎలా ఏటకని చెప్పలేదు మాకు. సముద్రం ఏటకని మామూలుగా ఏటగాను చెరువు ఏటకనుకుని మేము వదిలేసాము. తర్వాత నేను వెళ్తున్నాను కూడా చెప్పి మా అమ్మకేమో బుధవారం తెలిసింది, నాకేమో శనివారం తెలిసింది. తర్వాత సోమవారం ఏమో ఎలా కనిపించలేదని తెలిసింది. ఎలా ఎప్పుడు ఇంతలా ఉండలేదు, 2 రోజులకి 3 రోజులకి వచ్చి చూడు ఎక్కడికైనా వెళ్ళినా ఏ మేటకి వెళ్ళినా ఇంతలా లాంగ్గా ఉండటం అయితే ఇదే ఫస్ట్ టైము. ఈ రోజుతో 17 రోజులు ఉంది.